రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీ ఫోరం సర్కిల్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు అర్ధరాత్రి ఘటనా స్థలానికి వచ్చినప్పటికీ ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడంపై అనుమానం వ్యక్తమవుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లో అందిస్తారు. ఉషా, మాధురి, ఏదైతే నిన్న రాత్రి జరిగినటువంటి కార్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడుగా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కారు ఏదైతే కారులో మొత్తం కూడా ముగ్గురు ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తుంది. సీసీ కెమెరా ఫుటేజెస్ లో కూడా మనము క్లియర్ గా గమనించవచ్చు. సీసీ కెమెరా ఫుటేజెస్ లో కూడా కారును డ్రైవ్ చేస్తున్న వ్యక్తి దగ్గర నుంచి అలాగే డ్రైవింగ్ చేసే సమయంలో ఎలాంటి సన్నివేశాలు అనేది క్లియర్ గా కూడా సీసీ కెమెరా ఫుటేజెస్ లో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మద్యం మత్తులోనే రాంగ్ రూట్ లో వచ్చి బైక్ ను ఢీకొట్టారన్న కోణంలోనే పోలీసులు అయితే ఇంతవరకు కూడా కేసు నమోదు చేసుకోలేదన్న ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం నలుగురు స్నేహితులతో ఫుల్ గా మద్యం సేవించారు. కార్ డ్రైవ్ చేసింది మాత్రం మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు అగ్రజ్ ఇప్పటికే తెలుస్తోంది. ఇరువురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి మాత్రము విషమంగా ఉందనేసి ఇప్పటికే వైద్యులు చెప్తున్నారు. గాయపడ్డ వారిని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి, స్థానికంగా అక్కడ ఆధారణ వెళ్లేటటువంటి వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం సీసీ కెమెరా ఫుటేజెస్ ఆధారంగానే కేసు మొత్తాన్ని కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం అయితే మనకి ఉదయం వరకు చూసుకున్నట్టయితే ఇంతవరకు కూడా ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు ఎవరైతే ఉన్నారో అగ్రజ్ మీద అయితే ఇంతవరకు కూడా కేసు అనేది మాత్రం ఫైల్ అవ్వలేదనే సమాచారం మాత్రం వస్తుంది. మాత్రం రైట్, థ్యాంక్ యూ ఉషా. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికలపై వైసీపీ కసరత్తు కొనసాగుతుంది. వైసీపీ అభ్యర్థుల మార్పులపై నేడు కూడా సీఎం జగన్ కసరత్తు చేయనున్నారు. మూడో జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా నేతలకు సీఎం కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. వారంతా సీఎం జగన్తో భేటీ కానున్నారు. మాజీ సీఎం బాలినేని శ్రీనివాసరెడ్డి, మరికొంతమంది ఎమ్మెల్యేలు. ఒంగోలు ఎంపీ మాగుంట వ్యవహారంపై చర్చించే అవకాశం ఉంది. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలకు పిలుపు వచ్చింది. సంక్రాంతిలోపు నియోజకవర్గ సమన్వయకర్తలను ఫైనల్ చేయనున్నారు సీఎం జగన్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. రమేష్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. రమేష్,
మాదిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పుల చేర్పులకు సంబంధించి కసరత్తు కొనసాగుతూ ఉంది. ఈ రోజు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి 3వ విడత అభ్యర్థుల జాబితాకి సంబంధించి కసరత్తు చేయనున్నారు. ఇప్పటికే 2 దఫాల్లో మొత్తం 38 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేయడం జరిగింది. 3వ విడతలో కూడా దాదాపు 20 నియోజకవర్గాల్లో ఈ మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు అనంతపురం, కర్నూలు జిల్లాలకు సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలను సీఎంఓకి రావాలని ఆదేశించినట్లు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి పార్టీలో గత కొద్ది రోజులుగా కొంత అసమ్మతి గళాలు వినిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు తాను పోటీ చేయనని గతంలోనే ప్రకటించినప్పటికీ గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న రాంబాబుని పిలిపించి మాట్లాడటం జరిగింది. ఈ రోజు మరోసారి ఆయన క్యాంపు కార్యాలయానికి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ను కూడా వచ్చే ఎన్నికల్లో మరో స్థానానికి పంపించే ఆలోచన సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. దీనికి సంబంధించి ఒక దఫా చర్చలు కూడా జరిగాయి. మరోవైపు ప్రకాశం జిల్లాకు సంబంధించి సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వ్యవహారం, అదేవిధంగా ఎంపీ మాగుంట్ర శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా వైసీపీకి కొంత ఇబ్బందిగా మారుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులోనే పోటీ చేయాలని భావిస్తూ ఉన్నారు. ఆయన్ని వేరే నియోజకవర్గానికి పంపించే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీ మాట్లాడాలనే ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలపైన ఈ రోజు ప్రకాశం జిల్లాకు సంబంధించిన నేతలతో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా కర్నూలు, అనంతపురం జిల్లాలకు సంబంధించి ఇప్పటికే కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. మరికొన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులకు సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ కొంత అసమ్మతి కూడా కనిపిస్తుంది. దీంతో ఆ జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో కూడా సీఎం ఈ రోజు సమావేశమయ్యి జిల్లాలో పరిస్థితులు మార్పులు చేర్పులకు సంబంధించి చర్చించే విషయంలో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం ఈ 3వ విడత అభ్యర్థులకు సంబంధించిన కసరత్తును సీఎం కొనసాగిస్తారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టం పేరిట ఉక్కుపాదం మోపటం దారుణమని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీలపై తీవ్ర చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అంగన్వాడీలు విధుల్లో చేరేందుకు డెడ్ లైన్ విధించింది. నేటితో డెడ్ లైన్ పూర్తవడంతో సాయంత్రంలో ఒక విధుల్లో చేరాలంటూ అధికారులు అంగన్వాడీల సెల్ ఫోన్లకు సందేశం పంపించారు. ఇక తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్లు ఏపీలో సమ్మె చేస్తున్నారు. ఎస్మాతో సమ్మె చేయడానికి వీల్లేదంటూ ప్రభుత్వం ఉక్కుపాదం మోపినప్పటికీ అంగన్వాడీ నిరసనలు కొనసాగుతున్నాయి. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నెంబర్ 2ను జారీ చేసి 6 నెలల పాటు సమ్మెలు, నిరసనలకు ఆస్కారం లేదంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం ఎస్మా చట్టంపై అంగన్వాడీ కార్యకర్తలు ఏమాత్రం వెనక్కి తగ్గలేదంటూ 27 రోజులుగా సమ్మెను కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు వెనక్కి తగ్గబోమంటూ హెచ్చరిస్తున్నారు. ఉంటారు కాబట్టి మనమంతా కనిపించడం లేదా అని ఈ రోజు మేము సీఎం గారిని ప్రశ్నిస్తాము. పార్లమెంటు ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ఫోకస్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిపీట్ కాకుండా లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తుంది.
ఇప్పటి నుంచే ప్రధాని మోదీతో ఎన్నికల ప్రచారం నిర్వహించాలనే ఆలోచనలో ఉంది. ఈ నెల చివరి నాటికి తెలంగాణలో ప్రధాని మోదీ 2 సార్లు పర్యటించేలా ప్లాన్ చేస్తుంది. ఉత్తర దక్షిణ తెలంగాణలో ప్రధాని మోదీ సభలు ఉండబోతున్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలవడంపై దృష్టి పెట్టిన కమలనాథులు బీజేపీ నేతల కీలక సమావేశం నిర్వహిస్తుంది. ఇవాళ 2వ రోజు కూడా నేతల సమావేశం కానున్నారు. ఇక ఇవాళ బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం పార్లమెంట్ పొలిటికల్ ఇన్ఛార్జీలు, ప్రభారీ, కన్వీనర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్లమెంట్ కమిటీ సభ్యులు లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యదర్శి ఎంపీ బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుక్, సునీల్ బన్సల్ హాజరవుతారు. ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహంపై చర్చిస్తారు. పార్లమెంట్ ఎన్నికలపై రోడ్ మ్యాప్ను రూపొందించనున్నారు. ఈ నెలలో 2 సార్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటనకు సంబంధించి ఎక్కడ సభలు నిర్వహించాలనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైంది కేంద్ర ఎన్నికల సంఘం. ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఫిర్యాదులు సహా పలు అంశాలపై సమీక్షించేందుకు ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తుంది కేంద్ర ఎన్నికల బృందం. రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా సోమవారం నుంచి 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు ఎన్నికల అధికారులు. ఇక సీఈసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు టీడీపీ, జనసేన అధినేతలు. దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు పర్యవేక్షిస్తోంది. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఓటర్ల జాబితా తయారు, ఫిర్యాదులపై ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరిస్తోంది. ఈ కోవలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 8 నుంచి 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనుంది. సోమవారం ఉదయం సిఈసి రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ల బృందం విజయవాడ రానుంది. ఈ నెల 9న రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల కమిషన్ సమావేశం కానుంది. ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఫిర్యాదులపై ఎన్నికల ప్రధాన అధికారితో సమీక్ష నిర్వహించనున్నారు. ఎన్నికల ఏర్పాట్లపైన కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం సమీక్షించనుంది. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో సిఈసి సమీక్ష నిర్వహిస్తారు. ఈ నెల 10న కేంద్ర విభాగాలు, సిఎస్, డీజీపీ, వివిధ శాఖల కార్యదర్శులతో సిఈసి భేటీ ఉంటుంది. మరోవైపు రాష్ట్రంలో ఓట్ల అక్రమాలు జరుగుతున్నాయంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ నెల 9న రాజకీయ పార్టీలతో సిఈసి సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఆ సందర్భంగా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు టీడీపీ, జనసేన అధినేతలు.
శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిచ్చి వాటిని వేగంగా అమలు చేసే పనిలో ఉంది. లోక్సభ ఎన్నికలు త్వరలోనే ఉండటంతో వీటి అమలుపై పూర్తి దృష్టి సారించనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆరోగ్యశ్రీ బీమా పరిమితిని పెంచడంతో పాటు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. 6 గ్యారెంటీల్లోని మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాలకు గత నెల 28 నుంచి ఈ నెల 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. వీటిపై తదుపరి కార్యాచరణలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు సిఎస్ శాంతికుమారి, అన్ని శాఖల కార్యదర్శులు, ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేకంగా నియమించిన నోడల్ అధికారులు, సీజీసీ డైరెక్టర్ జనరల్, జీహెచ్ఎంసీ కమిషనర్ తదితర ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ను సీఎం ప్రారంభిస్తారు. ప్రజాపాలనలో భాగంగా రాష్ట్రంలోని 16,392 గ్రామ పంచాయతీలు, 710 మున్సిపల్ వార్డులలో గ్రామ సభలు నిర్వహించారు. 10 రోజుల్లో మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. వీటిలో 5 హామీలకు సంబంధించి 1,05,91,636 అర్జీలు రాగా ఇతర అభ్యర్థులకు సంబంధించి 19,92,747 వచ్చాయి. ప్రజల నుంచి అందిన దరఖాస్తులన్నింటినీ ఈ నెల 17లోగా ఆన్లైన్లో పొందుపర్చాలని ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500 ఆర్థిక సాయం, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల కోసం అత్యధిక దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, పింఛన్ల పెంపు తదితర హామీల అమలుపై ఇవాల్టి సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడి 30 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఇప్పటికే అమలు చేసిన హామీలతో పాటు సత్వరమే అమలు చేయనున్న హామీల గురించి ప్రజలకు వివరించడానికి కార్యాచరణ రూపొందించనున్నారు. టీడీపీకి కేసినేని నాని ఫ్యామిలీ గుడ్ బై చెప్పనుంది. కేసినేని నాని బాటలోనే కుమార్తె శ్వేత కూడా నడవనున్నారు. కూతురు రాజీనామా విషయాన్ని కేసినేని నాని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆమె కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి టీడీపీ పార్టీకి సైతం రాజీనామా చేయనున్నారు. తనకి కార్పొరేటర్ పదవి వచ్చేలా సహకరించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుని కలిసిన శ్వేత కృతజ్ఞతలు తెలియజేశారు. ఎలక్షన్ టైం కదా, అందరూ ఫోన్ చేసుకుంటూ ఉంటారు, వాడుతూ ఉంటారు. హాట్ టాపిక్ కదా, వాడుకుంటారు. స్టార్ట్ చేసి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీటిపై భారత్తో పాటు అంతర్జాతీయంగానూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన మాల్దీవుల ప్రభుత్వం 3 మంత్రులపై వేటు వేసింది. సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద పోస్టులు పెట్టిన వారిని పదవి నుంచి తప్పించినట్లు మాల్దీవుల విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఎవరిపై చర్యలు తీసుకున్నారనేది మాత్రం చెప్పలేదు. మాల్దీవుల స్థానిక మీడియా ప్రకారం మరియం షియూనా మాల్షాతో పాటు మరో మంత్రి హసన్ జిహాన్ను మంత్రి పదవుల నుంచి తప్పించినట్లు సమాచారం. భారత్తో పాటు మోదీని ఉద్దేశిస్తూ మాల్దీవుల్లో అధికార పార్టీ నేతలు వ్యాఖ్యలు చేయడంపై అక్కడి విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కొందరు నాయకులు చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమని, ప్రభుత్వంతో సంబంధం లేదని చెప్పింది. మంత్రులు అటువంటి వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇలా ప్రకటించిన కొన్ని గంటల్లోనే 3 మంత్రులను తొలగించినట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్లో పర్యటించారు. లక్షద్వీప్ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫోటోలు షేర్ చేశారు. అవి ఆన్లైన్లో వైరల్గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్ను మాల్దీవులతో పోల్చారు కూడా. దీనిపై మాల్దీవుల మంత్రి షియూనా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్గా, తోలుబొమ్మగా చెబుతూ ట్వీట్లు చేశారు.
మంత్రులు మజీద్, మర్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. పర్యాటకంలో మాల్దీవులతో లక్షద్వీప్ ఏమాత్రమూ సరితూగదంటూ ఎద్దేవా చేశారు. భారత్లో హోటల్ గదులు అసహ్యంగా ఉంటాయంటూ, తమ దేశంతో లక్షద్వీప్కు పోలికేంటి అంటూ మాల్దీవుల ఎంపీ జహీద్ రమీజ్ కూడా నోరు పారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలపై మాల్దీవుల్లోని భారత హైకమిషన్ కార్యాలయం అధికారులు నిరసన తెలిపారు. దుమారం నేపథ్యంలో వారి వ్యాఖ్యలను ఎక్స్ నుంచి తొలగించారు. మంత్రుల వ్యాఖ్యలను మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ తీవ్రంగా ఖండించారు. భారత్ తమకు కీలక మిత్రదేశమని, మాల్దీవుల భద్రత, అభివృద్ధిలో చాలా కీలకమన్నారు. అలాంటి దేశాధినేతను ఉద్దేశించి నీచమైన భాష వాడటం తగదన్నారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని కొత్త అధ్యక్షుడు మహమ్మద్ మయూజ్కు హితవు పలికారు. ఇంతగా నిరసనలు వ్యక్తమవుతున్నా మరియం మాత్రం ఆన్లైన్ వేదికలపై అక్కస బెల్లగక్కడం ఆపలేదు. దాంతో పలువురు భారత నెటిజన్లు బాయ్కట్ మాల్దీవ్స్ అంటూ పిలుపునిస్తున్నారు. మాల్దీవుల మంత్రులు నోటి దురుసను క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహం, శ్రద్ధా కపూర్ తదితరులు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. వారి విద్వేష వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయని అక్షయ్ అన్నారు. మాల్దీవులకు ఏటా భారీగా పర్యాటకులను పంపే భారత్పై అలా మాట్లాడటం దారుణమన్నారు సెలబ్రిటీలు. బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా వరుసగా 4వసారి, మొత్తంగా 5వసారి అధికారం చేపట్టడం ఖరారైంది. నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హసీనా నేతృత్వంలోని అధికార అవామీ లీగ్ 3/2 మెజారిటీ సాధించింది. మొత్తం 300 సీట్లకు గాను 299 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అర్ధరాత్రి వరకు కొనసాగిన కౌంటౌన్లో అవామీ లీగ్ 200 స్థానాలు గెలుచుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. షేక్ హసీనా గోపాల్గంజ్ 3వ స్థానం నుంచి వరుసగా 8వసారి అత్యంత భారీ మెజారిటీతో విజయదుందుమి మోగించారు. ఆమె 2,49,965 ఓట్లు సాధించగా, సమీప ప్రత్యర్థి అయిన బంగ్లాదేశ్ సుప్రీం పార్టీ అభ్యర్థి నిజాముద్దీన్ లష్కర్కు 469 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇవాళ పూర్తి ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈసారి ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సహా 15 ఇతర పార్టీలు ఎన్నికలను బహిష్కరించాయి. దీంతో అవామీ లీగ్ అభ్యర్థులు, స్వతంత్రులు మినహా ఇతర ప్రధాన పార్టీలు బరిలో లేకపోవడంతో ఓటర్లు పోలింగ్పై ఆసక్తి చూపలేదు. విపక్షాల బహిష్కరణ, ఘర్షణ వాతావరణం మధ్య నిన్న సాయంత్రం 4 గంటలకు ముగిసిన పోలింగ్లో 40% ఓటింగ్ మాత్రమే నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 2018 ఎన్నికల నాటి 80% పోలింగ్తో పోలిస్తే ఇది చాలా తక్కువ. అయోధ్య రామమందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందిందని, జనవరి 22న కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్యకు వెళ్తానని చెప్పారు. రామమందిర ప్రారంభోత్సవ వేళ హనుమాన్ చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రతి టికెట్పై ₹5 అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇవ్వనుంది. చిత్ర బృందం తీసుకున్న ఈ నిర్ణయాన్ని చిరంజీవి ప్రకటించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.